హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఇంక ఇవాళ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. మార్నింగ్ లేవగానే అసలు మొక్కలకి పువ్వులు చూస్తే ఆ హ్యాపీనెస్సే వేరు కదా అసలు. ఇంకా మార్నింగ్ లేవగానే ముగ్గైతే పెట్టేశాను. ఇంకా అసలు మందారం పూలైతే మొక్కలకి నిండా వచ్చేస్తాయండి పొద్దున్నే అసలు. ఇటు సైడ్ ఒక మొక్క ఉంది. ఇటు సైడ్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. అవి మీకు చివర్లో అయితే చూపించేస్తాను. ఇవైతే గంధం కలర్ పువ్వులండి. ఈ మధ్య పూయడం స్టార్ట్ అయ్యాయన్నమాట. ఇంకా బట్టలన్నీ కూడా నేను ఈవినింగే వేసేసాను మిషన్‌కి. ఇంకా పిల్లలవి 2 డేస్‌గా యూనిఫార్మ్స్ అట్లాగే ఉండిపోయాయన్నమాట. ఇంక ఇవాళ వేసుకోవాలి కదా అన్నట్టు నిన్న ఈవినింగే అన్నీ కూడాను యూనిఫార్మ్స్ అన్నీ కూడా మిషన్‌కైతే వేసేసాను. ఇంకా లోపలికొచ్చేసి ఇల్లంతా చిమ్ముదామనేసి ఇంకా బర్డ్స్‌కి అన్నీ ఒకటే అరుపులనమాట బర్డ్స్. వాటికి గింజలు ఉన్నట్టే ఉంటాయండి. పైన తొక్కుంటూ పోతుందనమాట. అడుగునైతే గింజలుంటాయి. అందుకోసం అన్నట్టు ఈ విధంగా కసువు చిమ్మే ముందుగా తొక్కంతా ఊపేసేసి గింజలుంటే ఉండించడం, లేకుంటే మనము ఆ బౌల్ నిండా పెట్టామంటే హ్యాపీగా తినేస్తాయి. వాటర్ లేకున్నా, గింజలు లేకున్నా మనము ఆ టబ్ అనేది క్లీన్ చేయకున్నా అప్పుడే సౌండ్ చేస్తాయండి అయ్యయితే అసలు. ఎంత తెలివో కదా వాటికైతే. ఇంక ఈ మధ్య మా బాబైతే కొత్తిమీర గూడా పెడుతున్నారండి వాటికి. ఇంక లాస్ట్ టైము బర్డ్స్‌కి గింజలు తేవడానికి వెళ్ళినప్పుడు ఫుడ్డు, అక్కడ వాళ్ళైతే ఇవి కొత్తిమీర అవన్నీ కూడాను గ్రీన్ ఫుడ్ అయితే పెడుతున్నారంట. చాలా చక్కగా తింటున్నాయి మమ్మీ అనేసి డైలీ కూడా కొత్తిమీర తీసుకొచ్చి అయితే వాటికి పెడతారు. హ్యాపీగా తినేస్తాయండి గ్రీనరీగా ఉంటే ఎందుకు ఎంజాయ్ చేయవు చెప్పండి. ఇంకా బాబైతే నాతో పాటే లేచేసాడనమాట రీడింగ్ వర్క్ ఉందనేసి. ఇంకా మార్నింగ్ 9కంతా కూడా బాబు ట్యూషన్‌కెళ్ళాడండి. 9-11 వరకు ట్యూషన్ టైమింగ్ అనమాట. ఇంక ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కదండీ! హాఫ్ డే స్కూల్స్ పిల్లలు చదివే స్కూల్ ఏమంటే ఎగ్జామ్ సెంటర్ పడిందనమాట. 10థ్ క్లాస్ పిల్లలకి ఎగ్జామ్ సెంటర్ పడిందనేసి వాళ్ళకి ఆఫ్టర్‌నూన్ నుంచి అయితే టైమింగ్స్ అయితే పెట్టారు. ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయేంత వరకు అనమాట. ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మార్నింగ్ టైమింగ్సేనండి 7:30-12:30 అనమాట. ఇప్పుడైతే ప్రజెంట్ 1:20 నుంచి 5:30 వరకు ఉంటుంది టైమింగ్స్ అయితే. ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మార్నింగ్ టైంకి అయితే షిఫ్ట్ చేసేస్తారు పిల్లల స్కూల్‌లు. ఇంకా అందుకోసం అనేసి ఇంక మార్నింగ్ టైంలో అయితే ట్యూషన్ అయితే పెట్టారనమాట. ఇంకా రేపు మార్నింగ్ స్కూల్ ఉంటే ఈవినింగ్ టైంలో అయితే ట్యూషన్ పెట్టేస్తారండి. అట్లాగా వాళ్ళకి కన్వీనియంట్‌గా ఉండేటట్టుగా పిల్లలకి అట్లాగా పెడతారనమాట. వాళ్ళ స్కూల్‌లో ఉండే టీచర్సే కాబట్టి ఆ విధంగా అయితే వాళ్ళు సెట్ చేసుకుంటారండి. ఇంకా అర్లీగా లేచేస్తాడండి బాబైతే మాత్రము. నాకంటే ముందు కూడా లేచేస్తాడనమాట. ఒక్కొక్క రోజైతే వాళ్ళ డ్యాడీ లాగండి అలవాటు అర్లీగా లేయడం. పాపైతే చాలా లేట్ అండి అసలు. మనము లేపకపోయామంటే హ్యాపీగా 10:30, 11 దాకా గూడా హ్యాపీగా పడుకుంటుందనమాట. నేను మ్యాక్సిమం 9:30, 10 వరకైతే చూసేసి తర్వాత లేపేస్తానండి. ఇంక ఇప్పుడు హాఫ్ డే స్కూల్ గదా! పడుకోనివ్వలే అన్నట్టు కాసేపయితే పడుకోబెట్టాననమాట. ఇంకా స్కూల్ టైమింగ్ అప్పుడైనా గానీ 8కైతే లేపేస్తాను. మాకు స్కూల్ పక్కనే గాబట్టి. చూడండి ఎంత హ్యాపీగా పడుకోనుందో. ఇంక ఇవాళైతే త్వరగానే లేచేసిందిలెండి. 8:30కంతా లేచేసి వచ్చేసిందనమాట. ఇంక కిచెన్‌లో వంట చేసుకుంటూ ఉంటే మమ్మీ అంట వచ్చేసింది. ఇంక లైట్ ఆఫ్ చేసి బయటకైతే వచ్చేసాను. ఇంక ఎక్కడున్నా గానీ లేసేసి వచ్చేస్తదండి. బయట పని చేసుకుంటున్నా గానీ వచ్చేసి పట్టుకోవాలనమాట. తనకదొక సాటిస్ఫాక్షను. ఇంక కిచెన్ గ్యాస్ అంతా కూడా తుడిచేసేసుకుంటున్నాను నీట్‌గా. అంట్లు ఎక్కువ లేవు. నైటే తోమేసాననమాట. ఇంకిప్పుడు పిల్లలు అవి బాబైతే పాలు తాగిన కప్స్ అవన్నీ కొన్ని ప్లేట్సే ఉన్నాయన్నమాట. ఎక్కువైతే లేవులేండి. డైలీ కూడాను మోస్ట్‌లీ నైటే తోమేసేస్తానండి. ఎప్పుడూ అసలు రేర్ అనమాట నైట్ తోమకుండా పెట్టడము. ఎందుకంటే మనం అసలు రోజు కూడా నైట్ పడుకునేటప్పుడు తోమేసి పెట్టుకున్నామంటే హ్యాపీగా ఉంటుందండి. మార్నింగ్ లేవగానే మనకి కిచెన్ అనేది నీట్‌గా ఉంటుంది. అసలు పని అనేది చాలా వరకు తగ్గినట్టు అనిపిస్తుంది కదా! ప్లెజెంట్‌గా అనిపిస్తుంది అసలు. ఇంకా లేవగానే కసువులో చిమ్మేసేసుకొని మాప్ పెట్టేసేసుకున్నామంటే పని అనేది ఈజీ అయిపోతుంది. అంట్లుంటేనే అంట్లతోనే పెద్ద పని అనిపిస్తుంది అసలు. అదే నైట్ గాని తోమేసేసుకున్నామంటే మనకి నీట్‌గా ఉంటుంది. అవి ఏమైనా కాక్రోచ్ ఏమైనా రాకున్నా పురుగులు అట్లాగా పారాడుతున్నట్టు మనకు అదొక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది కదా! మనం నైటే శుభ్రం చేసి పెట్టుకున్నామంటే అసలు ఏ టెన్షన్స్ ఉండవండి. ఇంకా బాబుకైతే ఇంక ట్యూషన్ టైం అవుతుందనేసి ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాననమాట. పల్లీ చట్నీ అయితేనే ఎక్కువ ఇష్టంగా తింటారండి. ఎర్రకారం పట్టుకుంటాం కానీ పిల్లలైతే అంత ఇష్టంగా తినరనమాట. వీళ్ళ కోసం పల్లీలు, ఇంకా పచ్చిమిర్చి చూసి వేస్తాననమాట. బాబైతే స్పైసీ తింటాడు కానీ పాప కోసం కొంచెము అటు ఇటుగా చూసి తగ్గించి వేసేస్తాననమాట. ఇంక పల్లీలు, పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి, వెల్లుల్లి రెమ్మలు, పుట్నాల పప్పు అవేమంటే మిక్సీకి పెట్టేటప్పుడు వేసేసుకున్నామంటే ఇంక మనకి చట్నీ అనేది చాలా బాగుంటుంది. అన్నీ కూడా మనం ఇక్కడ ఫ్రై చేసుకున్నాం కాబట్టి చట్నీ పోపు వేసుకోకపోయినా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇంక ఈ విధంగా మొత్తం చల్లారేంత వరకు పక్కన పెట్టేసి ఇంక ఈలోపు దోసలు అయితే వేసేద్దాము. బాబు అయితే బ్రష్ చేసుకుంటున్నాడు అనమాట. దోసలు అయితే హ్యాపీగా తినేస్తారండి. ఇంక ఈ మధ్య 4, 5 డేస్ అయిపోయిందనమాట దోసలు వేయక. ఉప్మా అవి ఇవే చేస్తూ ఉన్నాననమాట.
ఇంకా రెగ్యులర్‌గా దోసలన్నా ఎండలకి వేడి చేస్తుంది కదా అన్నట్టు దోసలైతే వేయలేదు. ఈ మధ్య 2 డేస్ ఇడ్లీ పెట్టేశాను, ఉప్మా చేశాను. అట్లా కిచిడి అవన్నీ ప్రిపేర్ చేశాననమాట. ఇంక ఇవాళ ఫైనల్‌గా 5 డేస్ అయింది కదా అనేసి ఇంక ఇవాళ దోసలైతే వేస్తున్నాను. దోసలంటే ఎంత ఇష్టంగా తింటారండి. ఇంకా దట్టు ఇంక ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఏమంటే ఈవినింగ్ టిఫిన్‌లో పొంగనాలు కానివ్వండి, బోండాలైతే వేయమంటారనమాట. ఖచ్చితంగా స్కూల్ నుంచి వచ్చేపాటికి ఏదో ఒకటి టిఫిన్ చేస్తే వాళ్ళకి అదొక సాటిస్ఫాక్షన్ అండి. స్కూల్‌కెళ్ళేటప్పుడు హడావిడిగా తినేసి వెళ్తారు కదా! అందుకనేసి ఆకలి మీద వస్తారనమాట. దోసలు వేస్తుంటే పాప చూసారు కదా! వచ్చేసింది మమ్మీ అంట. ఎక్కడున్నా బయట కసువు జిమ్ముతున్నా వచ్చేస్తుందండి. నిద్ర లేచిన వెంటనే వచ్చేసి పట్టుకోవాలనమాట. తనకు అదొక సాటిస్ఫాక్షన్ చిట్టి తల్లికి. "వెళ్ళు నాన్న బ్రష్ చేసుకోపో. దోసలైతే వేస్తున్నానని చెప్పాననమాట. మమ్మీ పల్లీలైతే నాకు కొన్ని తీసి పెట్టవా అని అయితే అడుగుతుందండి. ఇంకెప్పుడు చట్నీకి ప్రిపేర్ చేసిన పల్లీలైతే మనము ఫ్రై చేస్తాం కదా! అవైతే ఇష్టంగా తింటుందనమాట. చాలా మంచిది కదండీ అసలు. మనకి పల్లీలు పిల్లలు తిన్నా, మనం తిన్నా గానీ హెల్త్‌కి చాలా మంచిది. ఇంక అందుకోసం అనేసి పాపకి కొన్ని బౌల్‌లోకైతే తీసి పెట్టేశాననమాట. బాబు అడగడు కానివ్వండి, పాప అయితే అడుగుతుందండి. చట్నీ చేసేటప్పుడు రెగ్యులర్‌గా ఎప్పుడు అయినా గానీ మార్నింగ్ టైంలో అయినా, ఈవినింగ్ టైంలో అయినా పల్లీలైతే తీసి పెట్టమంటుందనమాట. ఇక్కడ నార్మల్‌గా గూడా అప్పుడప్పుడు ఫ్రై చేసి నేను బాక్స్‌కైతే పోసి పెట్టానంటే, స్నాక్స్ టైంలో అయితే తినేస్తుందండి పాప ఇష్టంగా. మళ్ళీ పల్లి ముద్దలు తినదండి. ఇవే అట్లాగా మామూలుగా ప్లెయిన్‌గా పల్లీలైతే తింటుంది. పల్లి చిక్కీలంటాం గదా! చిక్కీలైతే అంత ఇష్టంగా తినదు. తను అన్ని వెరైటీ టేస్ట్‌లండి పాపయి అయితే మొత్తానికి. ఇంకా అవి మొత్తం గూడా చల్లారిపోయాయనమాట. చల్లారిపోయిన తర్వాత మిక్సీ అయితే ఆడిచ్చేస్తున్నాను చట్నీని. ఇంక వెళ్ళండి నాన్న ఇద్దరు గూడా బ్రష్‌లు చేసేయండి. చిన్ను బ్రష్ చేశాడు గదా! అన్న బ్రష్ చేశాడు. ఇద్దరికి టిఫిన్ అయితే పెట్టేస్తానని చెప్పాను. ఇంక ఇంతలోపే పాప కూడా వెళ్ళేసి బ్రష్ అయితే చేసేసుకుందండి. ఇంక బాబుకి ట్యూషన్ టైం అవుతుంది గదా! ఇంక ఇద్దరికి కూడా ఒకేసారి పెట్టేసాననమాట. ఇంక ఇద్దరైతే హ్యాపీగా మాట్లాడుకుంటూ తింటూ ఉంటారండి. పాప ఒక్కటైతే మారం చేస్తుందనమాట. సరిగ్గా తినదు. అక్కడికే ఒక్క దోస పెట్టాను. ఒక్క దోస పెట్టిన దానికి గంట చేస్తుంది చూడండి అసలు. అసలు ఫుడ్ తినే కాడే పాప అయితే చాలా ఇబ్బంది పెడుతుందండి. అస్సలు తినదనమాట. ఇంక ఇవి గోబీ నూడిల్స్ అట్లాంటి మ్యాగీ అయితే చెప్పనవసరం లేదనమాట. అట్లాంటివైతే ఇష్టంగా తింటుంది గానీ, మనకి ఇంట్లో హోమ్ ఫుడ్ అనే వరకు అంత ఇష్టంగా తినదు. చెప్పాను కదా! ఇందాక మందారాలు అటు సైడ్ అయితే బాగా ఎక్కువగా పూసున్నాయనేసి. ఇవన్నీ కూడా మా గార్డెన్‌లో పూసిన మందారాలేనండి. ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయి కదా! ఇంక అసలు మార్నింగ్ లేవగానే మొక్కలకి ఈ విధంగా కలర్‌ఫుల్‌గా పువ్వులు చూసామంటే ఎప్పుడెప్పుడు పూజ చేసుకుందాం అన్నట్టుంటుందనమాట. మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుందండి. రకరకాల మందారాలండి. గంధం కలరు, రెడ్, వైట్, పింకు, ఆరెంజ్, యెల్లో అన్ని కలర్‌లు ఉన్నాయన్నమాట. అవి ఒక రకం పువ్వులండి. శంకుచక్రాల పువ్వులు, వైటు కస్తూరీలు, పింకు కస్తూరీలు రకరకాలయండి. చాలా బాగున్నాయన్నమాట. సూపర్‌గా ఉంటాయండి. కలర్‌ఫుల్‌గా అసలు మొక్కలకు చూస్తున్నామంటే, ఆ గ్రీన్ ఆకులకి పువ్వులు కలర్‌ఫుల్‌గా ఎంత బావుంటాయో అండి. చాలా బావుంటాయన్నమాట. ఈ మధ్య బాగా ఎక్కువగా పూస్తున్నాయి అసలు మందారం పువ్వులు. వింటర్‌లో ఎక్కువ పూస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు సమ్మర్ అయినా కానీ బాగా వస్తున్నాయన్నమాట పువ్వులు. ఇంక ఈ పువ్వులన్నీ కూడాను డైలీ కూడా మేమైతే పువ్వులైతే తీసుకోమండి. ఎప్పుడైనా ఫెస్టివల్ టైంలో అయితే బయట నుంచి తెచ్చుకుంటామనమాట. రెగ్యులర్‌గా అయితే ఈ విధంగా మొక్కలకే మందార పువ్వులు, కస్తూరి పువ్వులు అన్నీ కూడా మల్లె పువ్వులు కూడా పూస్తున్నాయనమాట ఈ మధ్య. ఇంకా మాకు ఆ పువ్వులే సరిపోతాయి. అందుకోసం అన్నట్టు ఇంకా రేర్‌గా తీసుకుంటూ ఉంటాం పండగలప్పుడు ఎప్పుడైనా ఫ్రైడేలకు, సాటర్డేలు అప్పుడైతే బయట నుంచయితే పువ్వులైతే తెచ్చుకుంటామనమాట. ఇంకా పటాలన్నిటికి కూడాను పువ్వులైతే అలంకరించేసుకుంటున్నానండి. ఇంకా అక్కడికే టైం అయితే 9 అయిపోయిందనమాట. బాబు అయితే టిఫిన్ చేసేసుకొని ట్యూషన్‌కైతే వెళ్ళిపోయాడు. పాప అయితే ఆడుకోవడానికైతే పక్కింటికైతే వెళ్ళిపోయింది. నేను ఇంక ఈలోపు పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి నా పూజ అయితే. ఇంక పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ సెక్షన్‌కైతే వెళ్ళిపోవాలి. ఆ స్వామివారి ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలండి. అందరూ బావుండాలి. అందులో మనము ఉండాలి. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కూడా దోసలైతే వేసుకున్నానండి. దోసలు వేసేసుకొని చట్నీ వేసుకున్నాననమాట. నాకు స్పైసీగా ఉంటే చట్నీ చాలా ఇష్టపడతాను. కానీ ఇంక పిల్లల కోసం ఎక్కువ స్పైసీ వేయకుండా ఇంక కొంచెం నార్మల్‌గా అయితే వేస్తాననమాట. ఇంకా అందుకోసం ఆ స్పైసీ చాలదన్నట్టు నేను ఇంకా సైడ్‌కైతే కొంచెము కొబ్బరి కారం కానివ్వండి ఏదైనా కారం అయితే పెట్టేసేసుకుంటాను. అప్పటికి దానికి సెట్ అయిపోతుందన్నట్టు. స్పైసీ ఎక్కువ ఇష్టపడతాను. ఎక్కువ పచ్చళ్ళు, పికిల్స్ అయితే ఎక్కువగా తింటూ ఉంటాననమాట. ఇంక టిఫిన్ చేసేసుకొని ఇంకా పిల్లలకి ఆఫ్టర్‌నూన్ 12:30కి అంతా కూడా ఇంక అన్నం తినేస్తారు కదండీ! ఇంక అందుకోసం అనేసి ఇంకా బియ్యం అయన్నీ కూడా నానబెట్టేసేసుకుంటున్నాననమాట అన్నానికి. నానాయంటే త్వరగా మనకి 15 నిమిషాల్లో అన్నం అనేది రెడీ అయిపోతుంది కదా! అన్నం కూడా మెత్తగా బావుంటుంది. మనకి ఈజీగా టైం సేవ్ అవుతుందన్నట్టు. బియ్యం అయితే నానబెట్టేసేస్తున్నాను. ఇంకా పిల్లలైతే పప్పయితే చేయమన్నారు. ఇంకా రెగ్యులర్‌గా పప్పే ఉంటుందండి. పప్పు, రసము ఎక్కువ తింటూ ఉంటారనమాట. ఇంకా మేమేం కూర చేసుకున్నా గానీ పిల్లలకైతే కంపల్సరీ రసమో, పప్పో ఏదో ఒకటైతే చేయాలండి. ఇంకా బాబు ఏదైనా తింటాడు గానీ పాప అయితే అస్సలు తినదనమాట. ఇంక రెగ్యులర్‌గా పప్పు, రసము ఉండాలి.
ఇంక అందుకోసం మేము ఏ కూర చేసుకున్నా వాళ్ళ కోసం అయితే ఖచ్చితంగా ఇవి రెండిట్లో ఏదో ఒకటి అయితే చేస్తూ ఉంటాననమాట. రసం పెట్టానంటే 2 రోజుల వరకు ఉంటాయండి. ఇంకా బియ్యం అయితే కడిగేసేసి ఎసరు పోసేసి కరెక్ట్ ఎసరనమాట. మనకి ఒక గ్లాస్‌కి 2 గ్లాసుల వరకు ఎసరు పోసేసి గ్యాస్ మీద అయితే పెట్టేశాను. ఇంకా పప్పుకైతే అన్నీ కూడా కందిపప్పు అన్నీ నీట్‌గా వాష్ చేసేసుకొని కుక్కర్‌కైతే వేసేస్తున్నాననమాట. అప్పటికే లేట్ అయిపోయింది కదా! ఇంకా పిల్లలు తినేపాటికి ఇప్పుడు సమ్మర్‌లో వేడిగా ఉంటే తినలేరు కదండీ! కొంచెం చల్లగా ఉంటే బావుంటుందన్నట్టు త్వరగా అనేసి కుక్కర్‌లో అయితే వేసేస్తున్నాననమాట ఇవాళ. లేకుంటే రెగ్యులర్‌గా అయితే కుక్కర్ అయితే యూజ్ చేయనండి. రేర్‌గా ఇట్లాంటప్పుడు ఏదైనా అవసరం అన్నప్పుడే కుక్కర్‌లో ఏస్తూ ఉంటాను. నార్మల్‌గా అయితే మామూలుగానే పాత్రలో వేసేస్తాను. ఇంకా పప్పు ఒక పక్క, రైస్ ఒక పక్క పెట్టేసేసి ఇంక టిఫిన్ చేసిన ప్లేట్లన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా అవి కూడా ఫాస్ట్‌గా అయితే నీట్‌గా క్లీన్ చేసేసుకుంటున్నాను. అన్నీ కూడా షింక్‌లో ఉంటే మనకి ఎప్పుడెప్పుడు కడిగేద్దాం అనేసి అదొక టెన్షన్‌గా ఉంటుంది కదా! అందుకనేసి ఇంక ఫైనల్‌గా మొత్తం అన్నీ కూడాను తోమేసేసుకుంటున్నానన్నమాట. ఇంక అన్నీ అక్కడ జామ్ అయిపోయాయంటే ఈవినింగ్‌కే ఎక్కువైపోతాయి కదండీ! ఇంక అందుకోసం దోస పోసిన పెనము మొత్తం అన్నీ కూడా చట్నీ పట్టేసిన కడాయిలు మొత్తం అన్నీ కూడాను నీట్‌గా వాష్ చేసేసాననమాట. ఇంకా ఎగ్స్ తీసుకొద్దామని షాప్‌కెళ్ళానండి. ఇంక పిల్లలకైతే కొన్ని స్నాక్స్ అయితే తీసుకొచ్చాననమాట. ఇవైతే ఎక్కువ ఇష్టంగా తింటారండి పిల్లలు. చిప్స్ ముద్దలు, ఇవన్నీ బొరుగు ముద్దలు, వేరుశెనగ ముద్దలు, ఓరియో బిస్కెట్స్ ఇవన్నీ చిట్టి చిట్టి బిస్కెట్స్ అండి. బ్రెడ్ జామ్ ఏసుకొని తింటారనమాట. గుడ్ డే బిస్కెట్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చాననమాట. పిల్లలు ఇంకా మామూలుగా షాప్‌కెళ్ళి తీసుకునే కంటే ఈ విధంగా మనం ఇంట్లో పెట్టామంటే ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కావచ్చు, మార్నింగ్ టైంలో అయినా తింటూ ఉంటారు కదండీ! అందుకోసం అన్నట్టు తీసుకొచ్చాననమాట. ఇంక ఇవైతే చాట్ మసాలా అండి. అప్పుడప్పుడు పిల్లలు ఏవైనా చాట్ చేసిమని అడుగుతూ ఉంటారనమాట. మకానా చాట్ కావండి, పల్లీ చాట్ అట్లాగా. అందుకోసం అన్నట్టు చాట్ మసాలా ఒకటి, కెచప్ ఒకటి తీసుకొచ్చాను. ఇంకా పిల్లలైతే చపాతీలోకి దేంట్లోకైనా కెచప్ అయితే అడుగుతూ ఉంటారు. ఇంక ఈ మధ్య రీసెంట్‌గా అయిపోయిందనమాట. అందుకోసం అనేసి చాట్ అయితే ఇవి చాట్ మసాలా, కెచప్ అయన్నీ కూడా తీసుకొచ్చాను. ఇంకా పిల్లలు చూడండి చెప్పాను గదా! పాప అయితే ఆడుకోవడానికెళ్ళిందనేసి. ఇంకా పక్కింటి వాళ్ళ పాప, మా పాప అండి ఇంకిద్దరు బుడికిలు పెట్టేసేసుకొని ఇంక ఈ విధంగా మొక్కల నుంచి ఆకులు అవన్నీ కూడా పువ్వులు తీసుకొనొచ్చేసి వంట చేస్తారనమాట. అన్నం చేశాము, కర్రీ చేశామనేసి ఇంట్లోకైతే తీసుకొస్తూ ఉంటారు. మమ్మీ చేసాం డ్యాడీ టేస్ట్ చేయండి అనేసి. ఇంగ మా పాప అయితే ఇదైతే పైప్ ఊడిపోయింది మమ్మీ పెడుతున్నాననేసి చెప్తుందండి. సరే నాన్న ఆడుకోండి 11:30 వరకు ఆడుకోండి. తర్వాతయితే స్నానం చేద్దామని చెప్పేసి లోపలికైతే వచ్చేసాను నేను. ఈలోపు ఇంకా పప్పు ఉడికిపోయిందండి. పప్పు ఎనిపేసి పక్కన పెట్టేసేసి, ఇంకా పిల్లలకైతే వడియాలైతే వేపుతున్నాననమాట. ఇంక పాప అయితే అడగదులెండి వడియాలు, గిడియాలు ఏమి అడగదనమాట. తనకి ప్లెయిన్‌గా పప్పు ఉంటే సరిపోతుంది. ఇంకా బాబుకైతే ఒకటైతే సైడు ఫ్రై కానివ్వండి, ఈ విధంగా వడియాలు ఉంటేనే తింటాడండి. లేకుంటే ప్లెయిన్‌గా ఏదన్నా కర్రీ అంటే అట్లాగా ఫేస్ దిగాలుగా పెట్టేస్తాడనమాట. అందుకోసం బాబు కోసమైనా గానీ ఆమ్లెట్ కానివ్వండి, ఈ విధంగా వడియాలయ్యి వేపిస్తాననమాట. ఇంకా ఎగ్స్ అయితే తీసుకొచ్చాను. ఇంక ఈవినింగ్ అయితే ఆమ్లెట్ కానివ్వండి, ఎగ్ కర్రీ ఏదో ఒకటి చేయొచ్చులే అన్నట్టు ఎగ్స్ అయితే ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసాననమాట. ఇంక అప్పడాలు కూడా వేపేసానండి. వేపేసి ఇంక రైస్ అయితే ఒక పక్క అయిపోయిందండి. రైస్ అయిపోయింది. మేమైతే వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేశాననమాట. ఇంక పిల్లలైతే తినరులెండి. అందుకోసమే వాళ్ళ కోసము పప్పు చేయడము. నాకైతే వంకాయతో ఏ రెసిపీ ట్రై చేసినా చాలా అంటే చాలా ఇష్టంగా తింటానండి. అందుకోసం రెగ్యులర్‌గా వీక్లీలో వన్స్ అయినా వంకాయ కూర అనేది చేసుకుంటూ ఉంటాననమాట. ఇంగ ఫైనల్‌గా అయితే అప్పడాలయిపోయాయి. పప్పు కూడా పోపు పెట్టేశానండి. ఇంగ పిల్లలకైతే పండగనమాట. పప్పు, రసం పెట్టామంటే. స్కూల్ టైమ్ అయితే అయిపోతుందండి. అక్కడికి 12:30 అయిపోయిందనమాట. 1:20కంతా స్కూల్‌కెళ్ళిపోవాలి. వాళ్ళు టీవీ చూస్తూ నిదానంగా ఒక హాఫ్ అన్ అవర్ వరకు తింటూ ఉంటారు. ఇంకా మా పిల్లలు పక్కింటి వాళ్ళ పాప అండి. ఇంక వాళ్ళ మమ్మీ, డ్యాడీ డ్యూటీలకెళ్ళిపోతారనమాట. పాప కూడా మా ఇంట్లోనే పిల్లలతోటే క్యారీ తెచ్చేసుకొని తినేసి పిల్లలతోటే స్కూల్‌కి వెళ్ళిపోతుందనమాట. ఇంకా పిల్లలకి పెట్టేసేసి నేను గూడా పిల్లలతోటే తినేస్తూ ఉన్నానండి. ఇంకా మా వారైతే ఆఫ్టర్‌నూన్ లంచ్‌కైతే రానని చెప్పారనమాట. ఇంక ఈవినింగ్ అంతా వస్తానని చెప్పారు. అందుకోసం అనేసి నేను ఇంకా పిల్లలతోనే లంచ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. ఇంకా పిల్లలకైతే స్కూల్ టైమ్ అయిపోయింది కదా! అందుకోసం అనేసి ఇద్దరికీ వాటర్ అయితే పెడుతున్నాను. ఇంకా స్నాక్స్, వాటర్ బాటిల్ ఇవన్నీ కూడా ఇంకా మనం ఈ విధంగా పెట్టకపోయామంటే ఏదో ఒకటి మర్చిపోయేసి వెళ్ళిపోతారండి. ఇంకా అక్కడ మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇంకా మ్యామ్స్ దగ్గర కాబట్టి కాల్ చేస్తారనమాట నాకు. 1, 2 సార్లు అట్లా జరిగింది. ఏదైనా మర్చిపోయారంటే కాల్ చేస్తారు. నేను తీసుకెళ్ళేసి ఇస్తానన్నమాట. అంత పని ఎందుకులే అనేసి నేనే జాగ్రత్త పడతాననమాట. ముందు వాళ్ళ పనంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏదైనా నిదానంగా ఇంట్లో పని చేసుకోవచ్చులే అన్నట్టు. ఇంకా పిల్లలకి స్నాక్స్, ఓరియో బిస్కెట్స్, వాటర్ బాటిల్ అవన్నీ కూడా ఎవరి వాళ్ళ బ్యాగ్‌లో అయితే పెట్టేశాను. బాబు బ్యాగ్‌లో, పాప బ్యాగ్‌లో పెట్టేశాను. ఇంకా బాబైతే ఓన్‌గా రెడీ అయిపోతాడండి. డ్రెస్ ఏసుకోవడం గానీ, స్నానం కానీ మొత్తము. ఇంకా పాపకైతే మొత్తంగా స్నానం చేయిచ్చేసి, డ్రెస్ వేసి, ఇంకా పౌడర్ అయి పూసేసి రెడీ చేస్తున్నాననమాట. ఇంకా టైం అయితే అక్కడికి 12:45 దాకా అయిపోయిందండి టైం అయితే. పిల్లలైతే తినేసారు. ఇంకా స్కూల్‌కి వెళ్ళడమే తర్వాయనమాట. ఇప్పుడు కార్టూన్స్ పెట్టుకొనైతే చూస్తున్నారనమాట కాసేపు. ఇంకా 1:20కెళ్ళేసి ఇంకా
ఇంకా ఈవినింగు 5:30కి వస్తారండి. ఇంకా పిల్లలైతే ఇంకా ఈవినింగ్ వచ్చేపాటికి ఏం చేయాలనేసి చెప్పి వెళ్తారనమాట డైలీ కూడాను. నిన్నైతే పూరి చేయి మమ్మీ అనేసి చెప్పి వెళ్లారు. ఇంక ఇవాళైతే బాబు అయితే పల్లి చాట్ చేయి మమ్మీ అనేది చెప్పారనమాట. సరేలే నాన్న చేస్తాలని చెప్పాను. ఇంకా నేను ఈవినింగ్ అయితే వేశాను కదండీ మిషన్‌కి బట్టలన్నీ కూడాను. అవైతే అస్సలు మార్నింగ్ 10కంతా కూడా ఆరిపోయాయనమాట. అసలు ఇప్పుడు బట్టలు తెచ్చేపాటికి ఎట్లా కాలుతున్నాయంటే ఆ విధంగా కాలుతున్నాయనమాట. వేడిగా అసలు ఆ రకంగా కాస్తున్నాయండి. ఎండలైతే భయంకరంగా కాస్తున్నాయనమాట. ఇప్పుడే ఇట్లా ఉన్నాయంటే ఇంక నెక్స్ట్ మంత్‌లో అయితే చెప్పవలేదండి. మే నెలలో అయితే ఇంకా ఎక్కువగా మండిపోతాయనమాట ఎండలు. ఇంకా బట్టలన్నీ కూడా బాగా ఆరిపోయాయి కదా అన్నట్టు ఇంక తీసుకొనొచ్చేసి మొత్తం అన్నీ కూడా నీట్‌గా మడతలు పెట్టేసేస్తున్నాను. ఇంక ఇవి 2 డేస్ బట్టలనమాట. రోజు డైలీ అయితే వేయనండి. డే బై డే అయితే వేస్తూ ఉంటాననమాట మిషన్‌కి బట్టలు. ఇంక ఇవన్నీ కూడా ఇంకా బట్టలు ఫోల్డింగ్ పెట్టేసేసి ఇంక పిల్లలనైతే తీసుకెళ్ళేసి వదిలిపెట్టి రావాలండి. ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంటుందనమాట ఇంగిప్పుడు ఆఫ్టర్‌నూన్ టైంలో. ఇంకా పల్లీలైతే నానబెట్టేసేస్తున్నాను ఉడికిచ్చేసి, ఇంకా ఈవినింగ్ పిల్లలొచ్చేపాటికి చాట్ అయితే రెడీ చేద్దామనేసి. చూసారు కదా! టుడే మార్నింగ్ టు ఆఫ్టర్‌నూన్ వరకు నా డైలీ రొటీన్ వ్లాగ్ ఇదండి. మన వ్లాగ్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.